అమరావతిపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అధికార పార్టీ నాయకుడికే నచ్చడం లేదు. కొందరు తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే అమరావతికి భూములు ఇచ్చిన పాత రైతుల్లో ఆందోళన ఉంది. మాకే ఇప్పటికి ఇంకా ఫ్లాట్లు ఇవ్వలేదు, కొత్తగా 44,000 ఎకరాలు తీసుకుంటామంటున్నారు. ఇక్కడ అభివృద్ధి చేయలేని వాళ్ళు మళ్ళీ కొత్తగా 44,000 ఎకరాలు తీసుకుంటే అక్కడ ఇక్కడ ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేక రెంటికి చెడ్డ రేవడిగా పరిస్థితి మారుతుందని ఇప్పటికే అమరావతి రైతుల్లో ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాస్, తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అమరావతిలో జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా ఆయన గలమెత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 16న అమరావతి గ్రామాల్లో ఆయన పర్యటన చేయనున్నారు. అక్కడి రైతులతో మాట్లాడనున్నారు. కొత్తగా 44,000 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయాన్ని కొలికపూడి శ్రీనివాస్ వ్యతిరేకించబోతున్నారు. ఆ గ్రామాల్లోనికి కూడా వెళ్ళి కొత్తగా భూములు ఇవ్వద్దండి అని కొలికపూడి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసే రైతులకు పిలుపునివ్వబోతూ ఉన్నారు. కొత్తగా భూసేకరణ జరిగే 16వ తేదీన తాడికొండలో ఆయన పర్యటించి అక్కడ రైతులతో మాట్లాడతారు. కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు కొలికపూడి శ్రీనివాస్. రాజధాని విషయంలో ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తోందని కొలికపూడి శ్రీనివాస్ అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు 10 ఏళ్ళు అవుతున్నా న్యాయం చేయలేకపోతున్నారని, ఇప్పుడు కొత్తగా ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములు తీసుకుంటే ఇప్పటికే త్రిశంకు స్వర్గంలో ఉన్న పాత అమరావతి రైతుల ఉసురు ప్రభుత్వానికి తగులుతుంది అంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ హెచ్చరిస్తూ ఉన్నారు. 10 ఏళ్లుగా రాజధాని పేరుతో వేలాది కుటుంబాల్లో జరిగిన విధ్వంసం పైన కూడా తాను మాట్లాడతానని కొలికపూడి శ్రీనివాస్ అంటున్నారు. 10 ఏళ్ల కాలంలో అమరావతిలో సాధించింది కేవలం జంగిల్ క్లియరెన్స్ మాత్రమేనని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. జంగిల్ క్లియరెన్స్ కోసం అంటే ముళ్ళ పొదలన్నీ తొలగించడం కోసం ఇటీవల 36 కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాన్ని కూడా ఇప్పటివరకు రిలీజ్ చేయలేదని కూడా ఆయన చెప్తున్నారు. ఆ డబ్బులు ఏ శాఖ నుంచి రిలీజ్ చేయాలో కూడా ప్రభుత్వానికి తెలియడం లేదని, అందుకే ప్రభుత్వం ఆ నిధుల్ని విడుదల చేయకుండా పెండింగ్లో ఉందని చెప్తున్నారు. ఈ పనుల్ని స్వయంగా నారాయణ పర్యవేక్షించారు. అయితే నిధుల విడుదల విషయంలో మాత్రం నారాయణ కూడా చొరవ తీసుకోవడం లేదు అన్న ఇంకో విమర్శ కూడా ఉంది. వీటన్నిటిపైన కొలికపూడి శ్రీనివాస్ ఈ నెల 16న అమరావతి గ్రామాల్లో పర్యటించి మాట్లాడబోతున్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అని చెప్పాలి. ఆయన చెప్తున్నారు ఇందుకు కారణాన్ని కూడా, తనకు సమాజంలో గుర్తింపు గౌరవం ఇచ్చింది, రాజకీయ జీవితం ప్రసాదించింది అమరావతి రైతులేనని. అంటే అమరావతి పోరాటంలో ఈయన కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి అక్కడి నుండి ఈయనకు గుర్తింపు గౌరవం వచ్చాయి. కాబట్టి అలాంటి అమరావతి రైతుల కోసం ఇప్పుడు తాను నిలబడకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతానని, అది తనకు ఇష్టం లేదని, కాబట్టి అమరావతి రైతుల తరఫున తాను పోరాడుతున్నట్లు కొలికపూడి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. సో కొలికపూడి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నారు. గతంలో అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు, అమరావతికి మద్దతుగా పోరాటం చేశారు. ఇప్పుడు అలాంటి కొలికపూడి శ్రీనివాసే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం త్రిశంకు స్వర్గంలో అమరావతి తయారైపోయింది, వేలాది కుటుంబాల్లో విధ్వంసం జరిగింది, ప్రభుత్వానికి ఉసురు తగులుతుంది, ఇలాంటి మాటలు కూడా చెప్తూ ఉన్నారంటే ఆయన తాడో పేడో తేల్చుకొనైనా సరే అన్నీ తెగించే అమరావతి కోసం సిద్ధపడుతున్నారు అన్నది కూడా చాలా క్లియర్గానే అర్థమవుతోంది. కొత్తగా 44,000 ఎకరాలు సేకరించాలనుకుంటుంటే ఆ రైతులను కలిసి భూములు ఇవ్వద్దండి అని ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని చెప్పబోతున్నారంటే, పైగా అమరావతిపై పూర్తిగా అవగాహన ఉన్న కొలికపూడి శ్రీనివాసే చెప్తూ ఉన్నారంటే, ఈ ల్యాండ్ పూలింగ్ అనే అంశాన్ని ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది, కొత్త ల్యాండ్ పూలింగ్ అన్నదాన్ని చూడాలి. ఇప్పటికే క్యాబినెట్ భేటీలో జనసేన మంత్రులు కూడా వ్యతిరేకించారు ఈ విషయాన్ని. తమ దృష్టికి కొందరు రైతులు తెస్తూ ఉన్నారు, ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని మొన్న క్యాబినెట్ భేటీలో నాదెండ్ల మనోహర్ ప్రస్తావించగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అవును, కొందరు చాలామంది నా దగ్గరకు కూడా వచ్చి ఆ ల్యాండ్ పూలింగ్ పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అభ్యంతరాలు తెలుపుతున్నారని స్వయంగా డిప్యూటీ సీఎం చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో అధికార పార్టీలోనే, అధికార కూటమి భాగస్వామ్యుల మధ్య ఒక ఏకాభిప్రాయం లేదు. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే దీన్ని వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అమరావతి విషయంలో ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు కూడా ఇలాగే కింద మీద పడుతూ 2014-19 మధ్య కాలయాపన చేసినట్టుగానే చేస్తుందా? ఎందుకంటే కొత్తగా 44,000 ఎకరాలు తీసుకుంటే ఒక్కో ఎకరాన్ని డెవలప్ చేయడానికి కోట్లాది రూపాయలు కావాలి. అలాంటిది ఇప్పుడు 10 ఏళ్ళు అయినా కూడా ఆ రైతులకే ఫ్లాట్లు కూడా డెవలప్ చేసి ఫ్లాట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవడం అంటే మొత్తం మీదేసుకొని ఎటూ కాకుండా చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ 16వ తేదీ గ్రామాల్లో పర్యటిస్తానంటున్నారు. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఆయన ఇంకా ఏం మాట్లాడతారు ఆ రోజు అన్నది చూడాలి మరి.